మహాలక్ష్మి పథకం 6 గ్యారెంటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండి గౌరవ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్, గౌరవ శ్రీమతి డి అనసూయ సీతక్క, గౌరవ పెద్దలందరూ ఇప్పుడు మహాలక్ష్మి పథకం 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. సిబ్బంది కుటుంబ సభ్యులంతా కరతాళ ధ్వనులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్వాగతం పలకగలరని మనవి చేసుకుంటున్నాం. వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం మహాలక్ష్మి పథకం క్రింద మహిళల ఉచిత ప్రయాణం కొరకు మహిళల సౌకర్యార్థం నిమిత్తం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఇక మహాలక్ష్మి పథకం కింద కొత్త ఆర్టీసీ బస్సులను అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ప్రారంభించారు. అయితే ప్రజెంట్ మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నాము. ఆర్టీసీ బస్సులో సీఎం రేవంత్ రెడ్డితో సహా సీతక్క మరియు ఇతర కాంగ్రెస్ అధికారులందరూ కూడా అక్కడ ఆర్టీసీ బస్సులో పయనిస్తున్నారు. కొంత దూరం వరకు వాళ్ళు పయనించడం జరుగుతుంది. మనం కంప్లీట్గా విజువల్స్లో చూస్తున్నాము. పొన్నం ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే అందరూ కూడా అక్కడ భట్టి విక్రమార్క అందరూ కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. ప్రెసెంట్ మనం విజువల్స్లో ఆ లైవ్ విజువల్స్ అయితే చూస్తున్నాము. మొత్తం 100 బస్సులను అయితే సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కింద ఈ 100 బస్సులు కూడా అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఇక్కడ కొత్తగా 100 బస్సులను సీఎం ఆధ్వర్యంలో రవాణా శాఖ ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2వ రోజు నుండే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ కొత్తగా మరో 100 బస్సులను అయితే ఆన్ రోడ్కు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రవాణా శాఖ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఈ 100 బస్సులను కూడా ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపి 100 బస్సులను కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పచ్చజెండా ఊపారు. ఇక ప్రజెంట్ మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నాం. బస్సులో రేవంత్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇక భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా అక్కడ హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సులో పయనిస్తున్న లైవ్ విజువల్స్ ని మనం చూస్తున్నాము. మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాసేపు కొంత దూరం వరకు అయితే ఆర్టీసీ బస్సులో పయనించిపోతున్నారు. అయితే మొత్తం 100 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపైతే ప్రారంభించారు. అయితే మొత్తంగా 85 బస్సులను ప్రారంభించారు. వాటిలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, రాజధాని ఏసీ బస్సులు కూడా ఉన్నాయంటూ రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది. అయితే మహాలక్ష్మి పథకం కింద ఈ 85 బస్సులు కూడా అమల్లోకి రాబోతున్నాయి. మొత్తంగా కొత్తగా 85 బస్సులను మహాలక్ష్మి పథకం కింద ప్రారంభించారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ప్రెసెంట్ మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ప్రెసెంట్ ఆర్టీసీ బస్సులో అయితే కొంత దూరం పయనిస్తున్నారు. ఇప్పుడే 85 బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక ఈ 85 బస్సులు కూడా రేపటి నుండి ఆన్ రోడ్ తిరగబోతున్నాయి. 85 బస్సులు గృహలక్ష్మి పథకం కింద కూడా రాబోతున్నాయి. అయితే ఈ 85 బస్సుల్లో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, రాజధాని ఏసీ బస్సులు కూడా ఉండబోతున్నాయంటూ ఇక్కడ రాష్ట్ర రవాణా శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ప్రజెంట్ ఆ లైవ్ విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా హాజరయ్యారు. ప్రజెంట్ మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాము. బస్సు నుండి రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ అధికారులు కూడా కిందకు దిగుతున్నారు. రేవంత్ రెడ్డి తర్వాత పొన్నం ప్రభాకర్, ఇక మిగతా వాళ్ళు కూడా కిందకు దిగుతున్న విజువల్స్ మనం చూసాము. ఇప్పుడే వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు ద్వారా కొంత దూరం పయనించారు. అయితే 85 బస్సులు కూడా రేపటి నుండి రోడ్ మీదకి రాబోతున్నాయి. వీటన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వీటిలో కొన్ని పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, ఇక రాజధాని ఏసీ బస్సులు కూడా ఉన్నాయంటూ ఆర్టీసీ ప్రకటించింది. అయితే మహాలక్ష్మి పథకం అనేది చారిత్రాత్మక నిర్ణయం అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని కూడా ఆశిస్తున్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సజ్జనార్. మహాలక్ష్మి పథకం ద్వారా 60 రోజుల్లో మహిళలకు 532 కోట్ల రూపాయల సొమ్ము ఆదా అయినట్లు కూడా వెల్లడించారు. ప్రజెంట్ మనం లైవ్ విజువల్స్ లో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి 85 బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే బయలుదేరుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాము. మొత్తంగా కొత్తగా 85 కొత్త ఆర్టీసీ బస్సులను అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పచ్చజెండాను ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆర్టీసీలో కొత్తగా మరో 85 బస్సులు యాడ్ అవ్వబోతున్నాయి. ఇవన్నీ కూడా మహాలక్ష్మి పథకం కింద కూడా రాబోతున్నాయి. అయితే ఈ 85 బస్సుల్లో ఇక్కడ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, రాజధాని ఏసీ బస్సులు కూడా ఉండబోతున్నాయంటూ ఆర్టీసీ రవాణా శాఖ అయితే చెప్పింది. ఇక సజ్జనార్ మాటలు మనం ఒకసారి చూస్తే మహాలక్ష్మి పథకం అనేది చారిత్రాత్మక నిర్ణయం అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఏడాది ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని కూడా ఆయన ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రీవియస్గా మనం చూసినా కూడా చాలా వరకు జనం యొక్క ఆదాయం ఇక్కడ మహాలక్ష్మి పథకం ద్వారా మిగిలింది అని చెప్పి కూడా సజ్జనార్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మహాలక్ష్మి పథకం ద్వారా మొత్తం 60 రోజుల్లో మహిళలకు 532 రూపాయల సొమ్ము ఆదా అయినట్లు ఆయన వివరించారు. అయితే 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. డ్రైవర్స్, కండక్టర్స్ వల్లే ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని వేగంగా తీసుకువెళ్లగలిగామని అన్నారు. మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2వ రోజు నుండే ఈ మహాలక్ష్మి పథకం అనేది అమల్లోకి వస్తోంది. అయితే మహాలక్ష్మి పథకం కింద కొత్తగా 85 బస్సులను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించింది. ఆ పూర్తి లైవ్ విజువల్స్ అయితే మనం ప్రెసెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొదటిసారిగా హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి ఏసీ బస్సులను కూడా నడపబోతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. అయితే
మహాలక్ష్మి పథకం కోసం ప్రత్యేకంగా 1300 బస్సులను ఏర్పాటు చేయాలని అనుకున్నామని, అందులో భాగంగానే తొలుత 100 బస్సులు కొనుగోలు చేసినట్లు కూడా సజ్జనార్ వివరించారు. ఆ 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఆ కార్యక్రమం లైవ్ విజువల్స్ మనం ప్రెసెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.